హలో. ఏంటి మీరు రెస్టారెంట్ ఏమన్నా నడుపుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే కంప్లీట్ అయ్యే వరకు చూడండి. ఎందుకంటే ఈ ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ రీసెంట్‌గా దేశంలో ఉన్న రెస్టారెంట్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో, రెస్టారెంట్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఒక సర్వే చేపించింది ఏఐని యూజ్ చేసి. ఆ అనలిటిక్స్ యూజ్ చేస్తే గనక వాళ్ళు దేశం మొత్తం మీద ఉన్న మొత్తం ఎన్ని రెస్టారెంట్ల మీద అంటే దాదాపు 1,77,000 రెస్టారెంట్ల మీద సర్వే చేసిందనమాట. ఆ సర్వేలో వాళ్ళకి ఏం తెలియదంటే, ఆ సర్వే ఎక్కడెక్కడ చేశారంటే 62 రెస్టారెంట్స్‌లో, 46 సిటీస్‌లో, 22 స్టేట్స్‌లో ఆ సర్వే చేసిందనమాట. ఆ సర్వేలో వాళ్ళకి ఏం తెలియదంటే, వాళ్ళు చూపించిన ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌లో గానీ, ఫర్మ్ ఇన్‌కమ్ టాక్స్‌లో గానీ, ఏ ఇన్‌కమ్ గూడా వాళ్ళకి గ్రాప్ చేసిన ఇన్‌కమ్‌తో మ్యాచ్ అవ్వలేదు. సో, అందుకని అది వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు వాలంటరీగా చేశారా, మిస్టేక్‌గా చేశారా అన్నది మనకు తెలీదు. సో, వాళ్ళేదో ఒక సర్వే చేశారు. ఆ సర్వే గనుక వాళ్ళు ఇప్పటికి చేసి చాలామందికి నిన్నే చాలామందికి ఈమెయిల్స్ వెళ్ళినియి. ఏమని? మీరు మీ రెస్టారెంట్‌కి సంబంధించి ఇన్‌కమ్ ఏమైనా కరెక్షన్ చేసుకుంటారా అని చెప్పి. దానికి ఒక స్పెషల్ క్యాంపెయిన్ నేమ్ కూడా పెట్టారండోయ్. ఆ క్యాంపెయిన్ నేమ్ ఏంటంటే సాక్ష్యం నడ్జ్. ఏంటిది? సాక్ష్యం నడ్జ్. ఈ పేరు మీద ఒక క్యాంపెయిన్ రన్ చేస్తుంది. మీరు గానీ ఏదన్నా గనక బై మిస్టేక్ ఏదైనా గనక రెస్టారెంట్‌కి సంబంధించిన టర్నోవర్ గనక తగ్గించి చూపించుంటే గనక అండర్ సెక్షన్ 139 సబ్‌సెక్షన్ ఏ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ ప్రకారం మీరు అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకోండి. ఎప్పటిలోగా చేసుకోవాలంటే 31 మార్చ్ 2026 లోగా ఫైల్ చేసుకోండి. సో, నా రిక్వెస్ట్ ఏందంటే 31 మార్చ్ 2026 దగ్గర మీ ఆడిటర్ దగ్గర కూర్చొని మీరు అప్డేట్ రిటర్న్ ఫైల్ చేయించుకోండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రవి కిరణ్ కార్లపాటి. థాంక్ యూ.